అందరికీ నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం సెర్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఇరిటేషన్ బుక్‌లో మనము కంటిన్యూషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన టార్కం గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 6th పాయింట్. నిన్న 5th పాయింట్ దగ్గర స్టాప్ చేసినాం మేడం. ఈరోజు 6th పాయింట్. ప్రతీకార ఆలోచనలు, వినాశకర ప్రణాళికలు, నిరంతర చిరాకుకు మూలాలు. ప్రతీకార ఆలోచనలు, వినాశకర ప్రణాళికలు, నిరంతర చిరాకుకు మూలాలు. అంటే ఇక్కడ మనం కూడా మనం కూడా ఎరుకతో ఉండాలి. ఏ విషయాన్నైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతీకారంగా మాట్లాడుతున్నానా, వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మాట్లాడుతున్నానా అన్న అవేర్నెస్ మనకు ఉండాలా. మనం నాకు ఒకరు ఉన్నారు, నేను ఏదైతే మాట్లాడతానో దానికి ఏదో ఒక రోజు తిరిగి నాకు ఆన్సర్ అదే చెప్తారు. ఎందుకని వీళ్ళకి ఇంత ప్రతీకారం అని నేను వాళ్ళ గురించి అనుకున్నా. సరే, వాళ్ళు అలా ప్రతీకారంతో మాట్లాడారు, ఓకే. మరి నాకేమన్నా ప్రతీకారం ఉందా అని నేను చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఇంకొంచెం జాగ్రత్త అనేది నాకొచ్చింది. అంటే ప్రతి ఎదుటివాడి నుంచి ఒక విమర్శ ఎదురైనప్పుడు ఆ విమర్శని ప్రతీకారంగా మారుస్తున్నామా? లేకపోతే నన్ను కాపాడడానికి ఒక రకంగా ఈ విమర్శ ఎదురయ్యింది అని అవగాహన చేసుకుంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. అందుకని ఎరుకతోటి గమనించుకోవాలి. మనం దేని రకంగా మార్చుకుంటున్నాము అనేది. ప్రతీకారము మరి వినాశకర ప్రణాళికలు, నిరంతర ఆ చిరాకుకు మూలాలు. వినాశకర ప్రణాళికలు. ఎప్పుడు వినాశనం చేయటానికి వాడు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళకి ఇవన్నీ అందకూడదు, వీళ్ళు ఇంకా ఎన్లైట్ అవ్వకూడదు. ఇలాంటి ఆలోచనలు, ఆ వినాశకరమైన పనులు చేయటానికి కావాల్సిన ఆలోచనలు ఏమన్నా చేస్తున్నామా అనేది మనం గమనించుకోవాలి. దేనికైనా సరే మనమే కారణం, మనమే చెకింగ్‌లో ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్ మనం. ఎప్పుడైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఉద్దేశాన్ని చెక్ చేసుకుంటుండాల లోపల. సరే, అప్పుడు చెక్ చేయకపోయిన తర్వాతైనా చెక్ చేయాల. ఏ ఉద్దేశంతో నేను మాట్లాడాను అని. ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ చెకింగ్. ఇది మనల్ని ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తది. ఆ సెల్ఫ్ చెకింగ్ ద్వారా ఎరుకతో ఉన్నప్పుడు మనమేంటి అనేది మనల్ని మనం ఎప్పుడు గమనించుకోగలుగుతాం. హ్మ్. ఆ విధమైన జీవిత విధానంతో అనేక తరాల వ్యక్తులు విషపూరితమయ్యారు. ఈ పై వాటి వల్ల ఎంతో మంది విషపూరితమైపోయారు. ఇవి కాకుండా మనము అంటే వాళ్ళయ్యారని చెప్తున్నారు. ఎంతో మంది విషపూరితమయ్యారని చెప్తున్నారు. మనం ఇక్కడేంది అనుకోవాలి, ఓహో! అలాంటి విషపూరితం మనం కాపాడుకోవాలి. కాకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి అన్న వైపుకి తిప్పాలి మనం. ఏదైనా సరే ఎదుట వాడిలో అది చూసాము అంటే వాడు అలాంటి వాడు అని జడ్జి చేయడం పక్కన పడేసి, అలాంటి పరిస్థితులు ఏమన్నా నాలో ఉన్నాయని మనం చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాల. అలా ఉన్నప్పుడు మనం ఎదగగలుగుతాం. అదే వాడిని జడ్జి చేస్తూ ఉన్నామనుకోండి, మనమేమన్నా పతితులమా? మనమేమన్నా లయం లేకుండా పోయినియా? ఒక రకంగా ఆ ఎదుట అనేవాడు కూడా మనకి పరీక్షే. భూమి మీద ప్రతి సెకను పరీక్షే. ఆ పరీక్ష నుంచి మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాల. మనము దిగజారిపోయే విధంగా ఉండకూడదు ఆ పరీక్ష. పరీక్ష నుంచి పాస్ అయ్యి ఎదగాల. కిందకి పడిపోయే విధంగా మన అవగాహన ఉండకూడదు. అంటే మన అవగాహన ఎంతగా పెరిగితే మనం అంత ఎదుగుతాం. మన అవగాహన కిందకి పడిపోయే విధంగా ఉంది. ఎదుటి వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క భావాలు అయన్నీ చూసినప్పుడు మరి పరిస్థితి ఏంటి? కోల్పోయామా లేదా ఈ క్షణాన్ని? ఎంత వాల్యూ ప్రతి క్షణం అని మనం గుర్తుపెట్టుకోగలగాల. హ్మ్. వారు ఆనందోల్లాసాలు కోల్పోయి ప్రస్తుత జీవిత పరిస్థితులకు అవసరమైనట్లుగా మారలేకపోతున్నారు. అది. ఎందుకు మారలేకపోతున్నారు? అయన్నీ గమనించి వాటిని సరిచేసుకోలేక అవ్వలేకపోతున్నారు. వాళ్ళు గమనించి వాటిని సరిచేసుకున్నప్పుడు
ఎవ్వరమైనా మారిపోతాం. ఎప్పటికైనా మారిపోతాం. మారకుండా ఉండే క్వెషనే లేదు. అందుకని పరిశీలించుకుంటుంటే, మనల్ని మనం గమనించుకుంటుంటే మార్చుకుంటాం మనం. హ్మ్. వ్యక్తుల గతం వారి వర్తమానాన్ని అదుపు చేస్తూ గతంలో జీవించటం వలన భవిష్యత్తును చూడలేకపోతున్నారు. గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని వర్తమానం దాకా తీసుకురాకూడదు. అంటే గతంలో ఏ పరిస్థితుల్లో ఉన్నో జ్ఞానం లేదు. సత్యం తెలీదు. అలాగే ఎలాగోలా ఉన్నాం. కానీ ఇప్పుడైనా సరే ఆ గతానికి సత్యాన్ని జోడించి వర్తమానంలో అటువంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా మనల్ని మనమే కాపాడుకోవాలా. దాంట్లో ఒక మూవీ ఉంది. ఎన్టీఆర్‌ది. జూనియర్ ఎన్టీఆర్‌ది. అక్కడెక్కడో వేరే వాళ్ళతో మాట్లాడుతున్న ఎమోషన్‌ని ఇక్కడ తీసుకొచ్చి వీడి మీద చూపిస్తున్నానంటాడు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పాయింటు. వాడి మీద గదా నాకు ఎమోషను. మరి వీడి మీద ఎందుకు చూపిస్తున్నాను ఎమోషన్‌ని? అంటే అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ తీసుకొని ఇక్కడి దాకా తీసుకొచ్చాను. నేను అలా ఉండకూడదు గదా! అంటాడు. అసలు ఎంత లోతైన పాయింట్ ఉందో చూడండి. ఒకరి మీద కోపాన్ని ఇంకొకరి మీద చూపించేస్తాం. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కూడా మన మైండ్ ఆ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేయగలగాల. మరి ఎంత లోతుగా ఉంది. అయితే వాళ్ళు కదా చేసింది. వీళ్ళేం చేయలేదు గదా! వీళ్ళ మీద చూపిస్తే వీళ్ళెంత చిన్నబుచ్చుకుంటారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో కూడా మన ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసే శక్తి మన లోపల ఉండాల. అలాగా చేయగలిగేటట్టు మనం ఉండాల. అప్పుడు బావుంటది లైఫ్. హ్మ్. ప్రతీకార భావన తమ చర్యలకు ఆశించిన ప్రతిస్పందన రాకపోవటం వీరిని వ్యధకు గురిచేస్తుంది. అంతే. ప్రతీకార భావన మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో, ఆ ఎక్స్‌పెక్టేషన్‌కి తగ్గట్టుగా అక్కడ జరగకపోవటం వల్ల బాధొస్తది. కానీ ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. ఎస్టిమేషన్ ఉండాల. ఇప్పుడు ఒక పని చేస్తున్నాము. ఈ పని ఇప్పుడు ఒక అన్నదానమే చేయాలనుకున్నాం. అక్కడ ఏమేమి సమకూర్చాలి? ఏమేం వడ్డించాలి? ఎంతమందొస్తారు? ఈ ఎస్టిమేషన్ ఉండాల. నేను చేసిన అన్నదానంతోటి అందరూ నన్ననుకోవాలి. అందరూ నన్ను గొప్పగా చూడాలి అని ఎక్స్‌పెక్టేషన్ ఉండకూడదు. అక్కడ ఎస్టిమేషన్ యేసుకున్నందువల్ల ఓకే. ఈ ఎస్టిమేషన్ ద్వారా ఏమైనా తగ్గినియా? నెక్స్ట్ టైమ్ పెట్టేటప్పుడు ఇంకా సరిగా చూసుకుందాం అని ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎస్టిమేషన్ తోటి కర్మ చేస్తూ ఉండాల. హ్మ్. ఫిర్యాదులు చేయటం ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అస్సలు అది ఎంత డేంజరో తెలుసా? కంప్లెయింట్ నేచర్. ఆ ఫిర్యాదులు చెప్తూ ఉండే కొద్దీ ఎంతో దాన్ని మాత్రం మన నోట్లో నుంచి చాలా వరకు తీసేయాల. హ్మ్. ఫిర్యాదులు చేయటం అనేది మానసిక, ఉద్వేగిక సంఘర్షణ. అదొక ఎమోషన్ అని జెప్తున్నారు. ఫిర్యాదులు జేయటం అనేది. అది వ్యక్తిలోని అయస్కాంతతను కోల్పోయేటట్లు చేసి అతని ప్రకృతిని విషంతో నింపుతుంది. హ్మ్. ఎప్పుడు ఫిర్యాదులు చేసే వాళ్ళను గమనించండి. వారిలో అనేక అస్తవ్యస్తలు పెంపొంది తీవ్ర అనారోగ్య సమస్యలకు గురి అవుతారు. హ్మ్. ఫిర్యాదులు చేసే కొద్దీ అనారోగ్య సమస్యలు తప్పకుండొస్తాయి. నా లైఫ్‌లో నాకు తెలిసిన ఒకరున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. వాళ్ళలా ఉన్నారు. కానీ తిరిగి ఏ ఫిర్యాదయితే చేశారో, వాళ్ళు తిరిగి వాళ్ళ లైఫ్‌లో ఆ ఫిర్యాదుని ఎదుర్కుంటున్నారు. నా కళ్ళ ముందే జరిగింది. ఎవరి మీదైతే ఫిర్యాదు చేస్తూ ఉన్నారో, ఒక ఏ అనే పర్సన్ ఉంది. బి అనే పర్సను తను చేయగలిగిన వరకు చేస్తూ ఉంది. తను వర్కే చెయ్యదు. తను పని దొంగ అని జెప్పి అన్నారు. అన్న కొన్ని రోజుల తర్వాత తనకు అది మళ్ళీ తిరిగొచ్చింది. ఎక్కడికి పోదు. అందుకే కదా! టార్కం గారు చెప్తున్నారు. ఈ గ్లోబ్ అంతా ఎలా నిర్మించబడింది? ఒక అద్దంలాగా వెళ్లి అలా రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఎనక్కొచ్చేస్తది. ఏ అసలు ఎంత ఫాస్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతదంటే అంత ఫాస్ట్‌గా రిఫ్లెక్ట్ అవుతది. అందుకని వాక్కు మీద చాలా చాలా జాగ్రత్తుండాల. కానీ ఉద్దేశం పరిగణలో ఉన్నప్పుడు వాక్కు అటు ఇటు అయినా యూనివర్స్ గమనిస్తూ ఉంటుంది. హ్మ్. ఆనందోల్లాస హృదయం విషాన్ని పేర్కొనియదు. హ్మ్. 8వ పాయింట్. స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులు
మన గ్రహం పైన విస్తృతంగా వ్యాపించిన అనారోగ్యాలు మాత్రమే కాక అంతులేని చిరాకులకు కారణాలు. అంతులేని ఉమ్. చిరాకుకు కారణాలు. అంటే స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సమృద్ధి, సంతృప్తులు. సంతృప్తి లేదు. నా భక్తుల ఇంట లేమి అను శబ్దం పొడచూపదు అని బాబా ఏకాదశ సూత్రాల్లో చెప్తారు. అంటే ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళ ఇంట్లో బాధ అనేది ఉండదు, కష్టాలు అనేవి ఉండవు అని చెప్తారు. అంటే తృప్తి ఉన్నప్పుడు బానే ఉంటది, అతృప్తి లేనప్పుడు ఇంక మళ్ళీ మొదలైంది కదా సినిమా. అందుకే అక్కడ కూడా చిరాకు రావడానికి కారణమవుతున్నాయి అని చెప్తున్నారు. అంటే చిరాకు వేటి వల్ల వస్తుంది, ఇవి రాకుండా మీరే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తారకం గారు మనకి. స్వీయ ఆసక్తి, స్వీయ సమృద్ధి, స్వీయ సంతృప్తులకు వ్యతిరేకమైనవి వివేకంలో ఇముడ్చుకోవటం, క్షమ, సామూహిక అభినందన ఉంటాయి. ఉమ్. వ్యతిరేకంగా అంటే క్షమ ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల మారిపోతుంది అక్కడ పరిస్థితి అంతా. వ్యక్తిత్వం ప్రతికూలతతో పూరించబడితే అది ఉన్నత ప్రకృతుల ప్రసరణలో సంఘర్షణలకు దారితీసి చిరాకు పెంపొందుతుంది. మళ్ళీ చదువు. వ్యక్తిత్వము ప్రతికూలతతో పూరింపబడితే అది ఉన్నత ప్రకృతుల ప్రసరణలో సంఘర్షణలకు దారితీసి చిరాకు పెంపొందుతుంది. అంటే వ్యక్తిత్వంలో ప్రతికూలత అంటే మనం ఎవరు ఏం మాట్లాడినా సరే ఆపోజిట్ గా అర్థం చేసుకుంటాం, వ్యతిరేకంగా అర్థం చేసుకుంటాం. అంటే అనుకూలంగా అర్థం చేసుకున్నప్పుడు అవగాహన సరిగా ఉంటుంది. అవగాహన లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రతికూలంగానే అనుకుంటుంటారు ప్రతిదీ. ఆ ఏది చెప్పినా సరే దానికి యాంటీగానే తీసుకుంటారు. అటువంటి వాళ్ళలో చిరాకు రాకుండా ఉంటదా? తప్పకుండా వచ్చి తీరుతుంది. వాళ్ళు మంచిగా ప్రేమ కోసం ప్రేమతో చెప్పారు, కానీ మనకు అలా అర్థం అవ్వలేదు. దానికి ఆపోజిట్ తో చూడు చూడు అది మన మీద ఏం మాట్లాడుతుందో అని ఎవ్వండి మాట్లాడేస్తాం. కానీ అవగాహన పెరగాలి అంటే మహావతార్ బాబాజీ గారు చెప్పినట్టు పరకాయ ప్రవేశం అంటే వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి ఒకసారి గమనించినప్పుడు మనకి వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు అనేది అర్థమవుతుంది. అది అవగాహన అవ్వగానే మళ్ళీ మన ప్లేస్ లోకి వచ్చేసేయాల. అలా ఉండగలగాలి మనం. 9. విమర్శ, పుకార్లు అందరిలోనూ చిరాకును ఉత్పన్నం చేస్తాయి. అంతే కదా, విమర్శిస్తూ ఉన్నవాడు తప్పకుండా పెయిన్ వస్తుంది వాడికి. ఎవరిని పడితే వాళ్ళని విమర్శిస్తుంటాం, నోరు తెరిస్తే విమర్శ విమర్శ విమర్శ. ఎంత సుగంధంగా ఉండాలి మన మాటలు, ఎంతగా పరిమళించేటట్లు ఉండాలి, వాళ్ళ జీవితాన్ని మార్చుకునే విధంగా ఉండగలగాలి. మనం మాట్లాడాము అంటే వాళ్ళ జీవితం వాళ్ళలో ఏదో ఒకటి మార్పు తెచ్చుకోవాలనిపించాల. అలా ఉండగలగాల మన మాట. ఎప్పుడు ఆ విమర్శతోటి, ఈ ప్రతీకారంతోటి, వీటన్నిటితో ఉన్నప్పుడు వచ్చేది చిరాకు గాక ఇంకేం వస్తది? అది. విమర్శ ఉద్వేగిక శరీరాన్ని ఆందోళన పరిస్తే చిరాకు ప్రమాదకారకాన్ని సృష్టించడం ద్వారా పుకార్లు సూక్ష్మ శరీరాన్ని ప్రతికూల ధ్రువాభిముఖతతో పూరిస్తాయి. సూక్ష్మ శరీరాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి అని చెప్తున్నారు. అంటే అక్కడ కూడా ఆ ప్రతికూల పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాయి. అయ్యే కదా దుర్గుణాలు. దుర్గుణాలు ఊరికే వచ్చినాయే ఏంటి? ఈ జన్మలో కాకపోయినా గత జన్మల్లో వాటిని లోతుల్లోకి తీసుకోవటం వల్ల కోపం కాస్త క్రోధం, క్రోధం కాస్త ద్వేషంగా మారిపోయి ఒక దుర్గుణంగా మారిపోయింది. హింసా ప్రవృత్తిగా మారిపోయింది లోపల. ప్రతీకారంగా మారిపోయింది. అలాగా ఉండకుండా ఎవరు కాపాడుకోవాలి? ప్రతికూలంగా తయారవ్వకుండా చూసుకోగలగాలి. అది ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. మనకంత ఎరుకుండాలి. విమర్శలు, పుకార్లకు లోనైన వ్యక్తి మన శరీరాలు బలహీనపడతాయి. నిజానికి ప్రమాదకారక విషం ప్రాణశక్తిని పీల్చేస్తుంది. ముందులేంచదు.
విమర్శలు పుకార్లకు లోనైన వ్యక్తి మనస్సు శరీరాలు బలహీనపడతాయి. లోనైన వ్యక్తి. ఉమ్, లోనైన లోనైన వ్యక్తి గురించి చెప్తున్నారు. ఉమ్, మాట్లాడిన వ్యక్తి కాదు, లోనైన వ్యక్తి. కాదు. ఎవరైతే విమర్శలు ఎదుర్కొంటారో విమర్శలు పుకార్లకు లోనైన వ్యక్తి ఉమ్, మనసు శరీరాలకు బలహీనపడతాయి. మనసు శరీరాలు బలహీనపడతాయి. బలహీనపడతాయి. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? వాడి నోరు వాడిష్టం, మన చెవి మనిష్టం. వాళ్ళు విమర్శించారు అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా తీసుకోకూడదు. ఒకవేళ చెవులోకే దూరిందే అనుకోండి, అక్కడికి ఆపేసాం. కానీ ఒకవేళ దూరిందే అనుకోండి, సెల్ఫ్ చెకింగ్ చేసుకుందాం. వాళ్ళు విమర్శించిన విధంగా మనం ఉన్నామా లేదా అని చెక్ చేసినప్పుడు లేమా, వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. భూమి మీద అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని స్థితుల వాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. కానీ మనం దాన్ని పట్టించుకోకుండా ఉండగలగాలి. ఇప్పుడు ఆసనం, ప్రాణాయామం, ప్రత్యుహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళినప్పుడు శూన్యంలో ఉంటాం. ఆ శూన్యంలోకి వెళ్ళగానే ఆలోచనలు పనిచేస్తుంటాయి, బయట మాటలు వినపడుతుంటాయి. కానీ మనకి ఎటువంటి రియాక్షన్ ఉండదు. యాక్షన్ ఉంటది తప్ప రియాక్షన్ ఉండదు. ఆలోచనలు వస్తుంటాయి. బయట ఎవరో ఎక్కడో మాట్లాడిన మాటలు వినిపిస్తుంటాయి. టీవీ పెడితే టీవీ సౌండ్ వినపడుతుంటది. కానీ మనకి ఎక్కడ రియాక్షన్ ఉండదు. సమాధిలో ఏదైతే తెలుసుకున్నామో అది కళ్ళు తెరిచాక భూమి మీద జీవించగలగాలి. ఆ విధంగా అదే సమాధి స్థితి. సమాధి స్థితి, దీన్నే తుర్యం అంటారు. అలాగా మనము ఉండగలగాలన్నమాట. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు సమాధిలో అవన్నీ ఏ విధంగా ప్రభావితం చూపించలేదు. అలాగా భూమి మీద కళ్ళు తెరిచాక కూడా ఎదుటవాడు విమర్శించేవాడైనా సరే ఆ విమర్శ మనం తీసుకోకుండా మనం ఉండగలగాలి. ఒకవేళ ఆ విమర్శ తీసుకున్నామే అనుకోండి, రెండో స్టెప్ లో దాన్ని చెక్ చేసుకోవాలా, నేనేమన్నా అలా ఉన్నానా అని చెక్ చేసుకోవాలా. అదే అలా చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సమాధి స్థితి అంటే తుర్యం. ఆ తుర్యంలో జీవించగలగాల మనం. మరి ఎంతవరకు ఉంటున్నాం అనేది ఎవరి మీద వాళ్ళకే ఆధారపడి ఉంటుంది. ఎందుకని భూమి మీద అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థితికి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ప్రతిదీ తీసుకుంటా కూర్చుంటే మనం అలాగిపోతాం. ఒకవేళ దాన్ని కూడా దాటి మొదటి స్టెప్ దాటి రెండో స్టెప్ లో లోపలికి వెళ్ళింది, చెవు లోపలికి దూరింది, చెక్ చేయండి. లేదా మనము ఆ విమర్శించిన వాళ్ళలాగా మనం లేమా, కట్ చేసేయండి. ఎందుకని ఈ విమర్శ ఎదురైంది? గతంలో మనం చేశాం కాబట్టి ఇది ఎదురైంది. ఓకే, ఇది ఎదురైనట్టుగా నేను నా ప్రవర్తన ఉందా చెక్ చేయండి. అది కూడా లేదా కట్ చేయడం కూడా మన చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఎవరికి వాళ్ళే కట్ చేసేయాల. ఎందుకని? మీ ఆనందాన్ని మీరు కోల్పోకూడదు, ఎవరి ఆనందాన్ని ఎవరు కోల్పోకూడదు, ఎవరి శక్తిని వాళ్ళు కోల్పోకూడదు. కాబట్టి ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే భూమి మీద ఆ సమాధి స్థితిలో హైయెస్ట్ స్థాయిలో మహావతార్ బాబాజీ జీవించారు. నిజానికి ప్రమాదకారక విషం ప్రాణశక్తిని పీల్చేస్తుంది. అది మానవ వ్యవస్థనంతా దాదాపుగా నిర్వీర్యం చేస్తుంది. అంతే. అంటే ప్రాణమయ శక్తి అంటే ఏంటి? మనం తీసుకుంటున్న విశ్వశక్తి అంతా కోల్పోతున్నాం, లాస్ చేసుకుంటున్నాం. విశ్వశక్తిని కోల్పోకుండా ఎవరు కాపాడుకోవాలా? మనమే. లాస్ ఆర్ గెయిన్ అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. అందుకని ప్రతి దానికి కుంగిపోడట్ట అన్నాడు, నన్నే అన్నాడు. అందుకే కృష్ణ భగవానుడు నేను నాది అనేది తీసేయండి అనేది. ఆ నేను అనేది ఉన్నప్పుడు వాడు నన్ను అన్నాడు అని పీక్కుంటుంటాం. అది కూడా తీసేయాలి. అంటాడబ్బా, వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, మనం ఎందుకు వినాలా? మనం వినకూడదు. విన్నా చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని దాని నుంచి డిలీట్ అయిపోయి
ఇవన్నీ లోపల పెట్టుకొని గంట ధ్యానం చేసి ఒక 10 గంటల ఆలోచనలతో శక్తిని కోల్పోతే ఏముంది ఇంకా? పాయే. అంటే ఎంతగా ఉండాలో చూడండి. అంత రాటుదేలిపోవాలి మనం. ఏది అవసరమో మన ఇంద్రియాలను కూడా అలా తయారు చేసేయాలా. ఇది సరియైన విషయం. ఇది సరియైంది కాబట్టి నా లోపలికెళ్ళాలా. ఇది సరికాని విషయం. ఇది నా లోపలికెళ్ళకూడదు అని మన ఇంద్రియాలను కూడా మన అండర్‌లో ఉంచుకొని వాటిని నడిపించాల. అలా కాక మెచ్చుకోలు, కృతజ్ఞత, ప్రేమపూర్వక అవగాహన, ప్రోత్సాహం వ్యక్తులను మెరుగుపరిచి ఆరోగ్యాన్నిచ్చే శక్తులతో పూరిస్తాయి. చూడండి ఎంత అద్భుతమైన శక్తులు. ఆరోగ్యాన్నిస్తాయి, ఆనందాన్నిస్తాయి, శక్తిని కోల్పోకుండా చేస్తాయి అన్నీ. అవేంటి మళ్ళీ ఒకసారి చదువమ్మా? మెచ్చుకోలు, అంటే ఎప్పుడు అప్రిసియేషన్ ఉండాలి మన నోట్లో. ఎప్పుడైతే కృతజ్ఞత, అప్రిసియేషన్ చేస్తూ ఉంటామో మనకు కూడా అది అందించబడుతుంటది. వాడు చెప్పాడులేవే క్లాసు, వీళ్ళు చెప్పారులేవే క్లాసు, వీడట్లా అంటాడా? అప్రిసియేషన్ లేదు. అప్పుడు మనము నేర్చుకోవడానికి అవకాశాలు కోల్పోతాం. కృతజ్ఞత, కృతజ్ఞత ఎంతగా ఉండాలంటే కృతజ్ఞత, ఎంత చిన్న హెల్ప్ చేసినా సరే హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్పాల. థాంక్స్ అండి. ఆ థాంక్స్ వాళ్ళకెంతో ఆనందాన్నిస్తది. అది. ప్రేమపూర్వక వాళ్ళకి అవగాహన, ఆనందాన్నిస్తదో ఇవ్వదో మనకు తెలీదు. మనకు ఆనందాన్నిస్తది. ఓకే. ఎందుకంటే హృదయంలో నువ్వు నాకు సహాయం చేసావు. ఒక హెల్పర్‌గా భూమి మీద. అది. ప్రేమపూర్వక అవగాహన, నిన్నే చెప్పుకున్నాం మనం. అవగాహన. ఇప్పుడు విమర్శించేవాడొచ్చాడు అంటే మనం చేసిందే మనకెదురయ్యింది అన్న అవగాహన ఉన్నప్పుడు వాడితో మళ్ళీ తిరిగి ప్రేమగా మాట్లాడగలం. ఆ అవగాహన లేనప్పుడు ఇదివరకు ఏం చేసామా? ఏరా నువ్వు నన్ను విమర్శిస్తావా అని మళ్ళీ తిరిగి వాడిని విమర్శించడానికి రెడీ అయిపోతది లోపలిది. రై 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 అని. ఇప్పుడు అవ్వమని చెప్పండి. అవ్వదు. ఎందుకంటే నేనిచ్చిందే నేను పొందుతున్నాను అనేది అర్థమైపోయింది. కాబట్టి విమర్శని కట్ చేయడం అనేది మనకి అలవాటైపోతది. ప్రోత్సాహం, కట్ చేసే కట్ చేసినప్పుడు ప్రేమతో మళ్ళీ మాట్లాడగలుగుతాం. ఈ అవగాహన ఉన్నప్పుడు. లేకపోతే ప్రేమతో తిరిగి మాట్లాడలేము. ప్రోత్సాహం, ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాల. ఎంకరేజ్, నువ్వు ఏదైనా చేయగలవు. ఎంకరేజ్‌మెంట్ ఉండాల. నువ్వు తప్పకుండా సాధించగలవు. నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే ఇంకా ఈరోజు నేను క్లాస్ చెప్పగలుగుతున్నానంటే, గతంలో నన్ను కూడా ప్రోత్సహించినోళ్ళు ఎంతో మందున్నారు. అలాగా మీరు కూడా క్లాసులు చెప్తూ ఉంటే, క్లాస్ ఎందుకు చెప్తున్నాము అంటే, మనము క్లాసు చెప్పాలి అన్నప్పుడు దాని కోసం ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అవ్వడంతోటి ఎంతో తెలుసుకోగలుగుతాం. తెలుసుకున్న దాన్ని చెప్పేటప్పుడు ఇంకొంత జ్ఞానం అందించబడతది. ఎదుటి వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఇంకా జ్ఞానం అందించబడతది. అందుకే ప్రతి ఒక్కరు చెప్పడమే ముందు చెయ్యాల. మామూలుగా క్లాసులు చెప్పేసాము, మేము ఎదిగిపోయామన్న కోణంలో కాదు. నన్ను నేను ఎదిగించుకోవడాని కోసం నేను ఈ పని చేస్తున్నాను అన్న అవగాహనతో చెయ్యాల. ఎప్పుడు ప్రోత్సహించండి. మీ పిల్లలున్నారు. మీ పిల్లలు ఏదైనా సరే చేయలేకపోతున్నామన్నా, లేదు నువ్వు చేయగలవు. నువ్వు చెయ్యి అని చెప్పి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వాల. హస్బెండ్‌కి ఎవ్వరికైనా సరే మన నోట్లో నుంచి ప్రోత్సహించే విధంగా ఉండాలి. అలాగని ఆహ్, మంచి పనులు చేసినప్పుడు ప్రోత్సహించండే. మళ్ళీ మంచి పనులు కానీ హింసాత్మకమైన పనులు చేసేటప్పుడు ప్రోత్సహించకండి. 2 కోణాలున్నాయి మళ్ళీ. హ్మ్. ప్రోత్సాహం ఇవన్నీ వ్యక్తులను మెరుగుపరిచి ఆరోగ్యాన్నిచ్చే శక్తులతో పూరిస్తాయి. అసలు కృతజ్ఞత ఎంత అద్భుతంగా ఉంటది. క్షమించగలగడం గాని, క్షమ అడగడం గాని, అసలు చాలా అద్భుతంగా ఉంటది. హ్మ్. 10 అ అలా కాక మెచ్చుకోలు, కృతజ్ఞత, ప్రేమపూర్వక అవగాహన, ప్రోత్సాహం వ్యక్తులను మెరుగుపరిచి ఆరోగ్యాన్నిచ్చే శక్తులతో పూరిస్తుంది. 10థ్ పాయింట్ కృతజ్ఞత చూపకపోవడం చిరాకు తెప్పిస్తుంది. అమ్మో! చూడండి ఎంతుందో డేంజర్. అందుకని ఈ రోజు నుంచి మనం
ఎవరు ఎంత చిన్న హెల్ప్ చేసినా థ్యాంక్స్ అని హార్ట్ఫుల్ గా చెప్తాం. అలా చెప్పినప్పుడు చిరాకు రాకుండా ఉంటదంట. అది ఎందుకని ప్రమాదానికి బోగు చేసాడులే వాడు మనకి హెల్ప్ అన్న పదంతో చిరాకే కదా వచ్చేది. ఒక హెల్ప్ అందించబడినప్పుడు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఎలా ఉంటది? బోర్డు చేసాడులే వాడు హెల్ప్, ఆడు చేశాడు కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలా ఏంటి అన్న పదంతో ఎలా ఉంటది మన లోపల భావన. రెండింటికి డిఫరెన్స్ ఆలోచించండి. థ్యాంక్స్ చెప్పినప్పుడు భావన మన లోపల ఎలా ఉంది, థ్యాంక్స్ చెప్పకుండా తెగ చేశాళ్లే అన్న భావన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. కృతజ్ఞత చూపకపోవడం చిరాకును తెప్పిస్తుంది. అది ప్రమాదానికి గురి అవ్వడానికి సంకేతం. అందుకే ఋషులు కృతజ్ఞత లేని వారికి దూరంగా ఉండమని హెచ్చరించారు. వారి విషయం మన ఆరాను కలుషితం చేయగలదు. అంతే కదా, ఏదో ఒక రోజు మనం కూడా కృతజ్ఞతలు కోల్పోతాం. అంతే కదా. 11 హక్కును కోరే, బలవంతపరిచే, అసహనతతో వ్యవహరించే వారు ఆరోగ్యం కోసం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందట. అసహనంతో ఉండేవాళ్ళు. 11వ పాయింట్ హక్కును కోరే వాళ్ళు, బలవంతపరిచే, అసహనతతో వ్యవహరించేవారు ఆరోగ్యం కోసం ఎంతో మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. ఇది నా హక్కు అని. ఆ హక్కు మీద అంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్దాం, ఇది నా హక్కు అని అనుకున్నప్పుడు దాన్ని వదలలేము. దాన్ని వదలకపోవటం వల్ల అక్కడే ఉండిపోతాం. ఇంకొక కొత్త దాన్ని కూడా నేర్చుకోలేకపోతాం, కోల్పోతాం ప్రతిదాన్ని. అలా హక్కుతో పట్టుకున్నప్పుడు ఎదుటవాడి మీద ఏం చేస్తామంటే అధికారం చూపిస్తాం, బలవంతం చేస్తాం. అరే నువ్వు ఈ పని చెయ్యాలరా, తప్పదు, నువ్వు చేసి తీరాలి అని వాడు చెయ్యలేకపోయినా కానీ బలవంతం చేస్తాం. బలవంతము, హక్కు, అధికారం ఇవన్నీ ఏం చేస్తాయి, మన అనారోగ్యానికి కారణమవుతాయి. భూమి మీద అందరము, భగవంతుడు భూమి మీద అందరికీ ఫ్రీ విల్ జోన్ ఇవ్వబడింది. మానవ జన్మల్లోకి వచ్చాక ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది. ఓకే, వాళ్ళ స్వేచ్ఛకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ హ్యాపీనెస్ నేనెందుకు అడ్డుపడాలి అని అనుకున్నప్పుడు హక్కు అధికారాన్ని చూపించము, బలవంతం చెయ్యము. భూమి మీద ప్రతి మానవుడికి ఫ్రీ వీల్ జోన్ ఇవ్వబడింది. ఎందుకంటే ఆత్మ వాళ్ళని అనుభవాల కోసం పంపించింది. వాళ్ళ అనుభవాలని మనం పూర్తి చేసుకునేటట్లుగా అడ్డుపోకుండా ఉండగలగాలి. వాళ్ళ అనుభవం పొందుతున్నారు, అది మనకు నచ్చకపోయినా సరే వాళ్ళ అనుభవం పొందాలనుకుంటున్నారు, పొందనీయాలి మనం. ఈలోపే హక్కు అధికారంతో నువ్వు ఇలా ఉన్నావేంటి, అలా ఉన్నావేంటి ఎన్ని మాట్లాడామనుకోండి, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు కోల్పోతారా లేదా? అలాగా కోల్పోయే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకని వాళ్ళ అనుభవం కోసం వచ్చారు. హక్కు కోరుకుంటే అది పొందనప్పుడు ఆ శక్తి తిరిగి వెనక్కు వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది. హక్కు కోరుకుంటే అది పొందలేనప్పుడు ఆ శక్తి తిరిగి వెనక్కి వచ్చి కోరిన వారిపై ప్రభావం చూపుతుంది. అంతే కదా, హక్కుతో అన్ని చెప్పాము, అన్ని చేసాం, వాళ్ళు చేయలే, ఏమైంది? అదే ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనము ఎదుటివాడి మీద అన్ని పెట్టేస్తున్నాం, వాళ్ళు చేయలే, అవి తిరిగి వచ్చినప్పుడు ఏమవుతాయి, మనం బాధపడతాం. ఎక్కడ ఎక్స్పెక్టేషన్ పెట్టకూడదు. మనం ఇచ్చింది స్వీకరిద్దాం, ఇవ్వని దానికోసం పోరాడద్దు. ఇచ్చారా, ఓకే థ్యాంక్స్. అది ఎక్స్పెక్టేషన్ పెట్టాక అది రాలేదనుకోండి, మనకే బాధ వస్తుంది. అందుకని ఎప్పుడు ఎక్స్పెక్టేషన్తో ఉండకండి. ఎక్స్పెక్టేషన్తో లేనప్పుడు వచ్చిన దాని పట్ల కృతజ్ఞత ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్తో ఉంటామో, మనం అనుకున్న దానికంటే తక్కువ వచ్చిందనుకో, అప్పుడు మన లోపల మళ్ళీ కోపం వస్తుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ నుంచి 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశాను, ఓకే, కానీ వాళ్ళు 50,000 ఇచ్చారు.
50,000 ఇచ్చినప్పుడు 50,000 ఇచ్చిన దానికి నేను కృతజ్ఞత చూపించాలి గదా! ఈ కృతజ్ఞత పోయా. నాకు ₹1,00,000 రాలేదు గదా! అని కృతజ్ఞత చూపించకపోగా వాళ్ళ మీద ఆటోమేటిక్‌గా కోప్పడతాం. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? ఎక్స్‌పెక్టేషన్ వల్ల హక్కు నా నా హక్కు నాకివ్వు. నువ్వు నాకిది ఇవ్వాల్సిందే అని మనం చెప్పినప్పుడు, మనం అడిగింది మనం అందుకోనప్పుడు, వాళ్ళ ఇచ్చిన దాని పట్ల మనం కృతజ్ఞతను కోల్పోతాం. మరి దానివల్ల ఏమవుతుంది? మనం ఎంత శక్తి కోల్పోతున్నాం? అంటే ఎంతగా అంటే చిన్ని చిన్ని విషయాలలో శక్తిని కోల్పోకుండా ఉండడానికి టార్కం గారు ఎన్ని చెప్తున్నారు మనకి. బలవంత పెట్టడం అంటే మన ఇష్టాన్ని ఎదుటి వారిపై రుద్దడం. హ్మ్. ఎదుటి ఇష్టాన్ని వారి ఎదుటి వారి మీద ఎప్పటికి రుద్దకూడదు. రుద్దడం. హ్మ్. హ్మ్. ఎదుటి వారికి కూడా వారి ఇష్టం ఉంటుంది. ఈ చర్య చిరాకును కలిగిస్తుంది. కన్ఫర్మ్‌గా. ముఖ్యంగా అన్ ఎదుటి వారిని సారీ. హ్మ్. చెప్పు చెప్పమ్మా. ముఖ్యంగా ఎదుటి వారిని లొంగ తీసుకోలేకపోయినప్పుడు అసహనం అనేది ఇతరులను వారికి కావలసిన విధంగా బతకనియ్యకుండా ఒత్తిడి పెట్టడం, వారి ఆలోచనలను, జీవిత విధానాన్ని నియంత్రించడం అవుతుంది. మళ్ళీ చదవండి. హ్మ్. బలవంత పెట్టడం అంటే మన ఇష్టాన్ని ఎదుటి వారిపై రుద్దటం. ఎదుటి వారిని హ్మ్. కూడా ఎదుటి వారికి కూడా వారి ఇష్టం ఉంటుంది. ఈ చర్య చిరాకుని కలిగిస్తుంది. ముఖ్యంగా ఎదుటి వారిని లొంగ తీసుకోలేకపోయినప్పుడు అసహనం హ్మ్. అనేది ఇతరులను వారికి కావాల్సిన విధంగా బతకనియ్యకుండా ఒత్తిడి పెట్టడం. అంతే గదా! ఇప్పుడు నా ఇష్టాన్ని ఎదుట వారి మీద రుద్దాను. పాపం వాళ్ళకంటూ ఒక ఇష్టం ఉంది. హ్మ్. ఆ ఇష్టాన్ని వాళ్ళు కోల్పోతారు. ఎందుకని? నీ ఇష్టం కంటే కూడా నా ఇష్టానికి నువ్వు సరెండర్ అవ్వాలా. హ్మ్. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అని ఎప్పుడైతే సరెండర్ అవ్వాలనే భావనలో ఉంటామో, ఆ సరెండర్ అవ్వకపోవటం వల్ల ఎవరికొచ్చింది నష్టం? మనకే. మనకే వచ్చింది నష్టం. వాళ్ళకేం నష్టం లేదు. అర్థమైందా పాయింటు? అది. వాడు సరెండర్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? నేను చెప్పింది ఎందుకు ఇష్టం కాలేదు? వాడి ఇష్ట ప్రకారం వాడెందుకు చేశారు? వాళ్ళు చేయకూడదు కదా! నా ఇష్ట ప్రకారమే కదా నేను చెయ్యాలి. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఎదుటివారి మీద హక్కు, అధికారం ఇవన్నీ నేను ఆత్మనే అని అనుకోకపోవటం వల్లే కదా వస్తున్నాయి. నేను భూమి మీదకి అనుభవాల కోసం వచ్చాను. నా ఎదుట ఉన్నవారు కూడా వాళ్ళ ఆత్మ అనుభవాల కోసమే పంపించింది అన్న అవగాహన లేకపోవటం వల్లే గదా! ఎప్పుడైతే అవగాహనొస్తదో వాళ్ళ ఇష్టాయిష్టాలని మనం గౌరవిస్తాం. మన ఇష్టాయిష్టాలని మనం గౌరవించుకుంటాం. ఏ అనుభవం కోసం పంపించిందో మరి మనకు తెలీదు కదా! వాళ్ళు అనుభవం పొందుతున్నారు. గైడెన్స్ ఉండాల మళ్ళీ. ఎప్పటికి గైడెన్స్ ఇవ్వాల. కానీ పొందనీయకుండా అడ్డుపడకూడదు. ఆత్మగా జీవించడం అంటే అదేనమ్మా. అంటే నా అనుభవంలో నేను నేర్చుకుంది. వారి ఆలోచనలను, జీవిత విధానాన్ని నియంత్రించడం, అసహనం తీవ్ర నిరోధాన్ని సృష్టించి చిరాకుకు భారం చేస్తుంది. చిరాకు దారి ద్వారా భారం చేస్తుంది. భారం చేసేస్తుంది గదా! హ్మ్. అసహనం వచ్చేసింది. నా ఇష్టాన్ని వాడు గౌరవించలేదు. హ్మ్. కానీ వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించే విధంగా మనం ఉండాల. ఆటోమేటిక్‌గా మన ఇష్టాన్ని గౌరవించే వాళ్ళు తయారవుతారు. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఇంతటితో స్టాప్ చేసుకొని రేపు కంటిన్యూషన్ చేసుకుందాము. హాఫ్ అన్ అవర్